మళ్ళీ మొన్న కూడా ఈ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మొన్న మాట్లాడి వచ్చింది సభలో, లాస్ట్ సభలో అసెంబ్లీ నేనే మాట్లాడి 4 డిమాండ్ చేస్తున్నారు మీ నోటి నుంచి. మేము మంచి వెల్ క్వాలిఫైడ్ పీపుల్ దిక్కు లేక గత్యంతరం లేక ఇలా చేయనైనా మేమంతా పీజీలు చేసిన వాళ్ళు, ఎంఫిల్ చేసిన వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఎప్పుడన్నా ప్రభుత్వానికి మా పట్ల అవగాహన కలగకపోతుందా? ఇన్ని సంవత్సరాల సేవ చేస్తున్నప్పుడు గుర్తించి మమ్మల్ని పర్మనెంట్ చేయకపోతారా అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నాం. మీరందరూ రోస్టర్ విధానం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రాత పరీక్షలు కూడా రాయబడి కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇవ్వబడ్డ కమిటీలో సెలెక్ట్ కాబడి గత 18-19 సంవత్సరాలుగా పనిచేస్తున్న 20,000 మంది మీ సమగ్ర శిక్ష అధికారులు. మీరు వాళ్ళు సిఆర్టీలుగా కావచ్చు, ఏఎన్ఎంలుగా కావచ్చు, పీఈటీలుగా కావచ్చు, టెక్నికల్ స్టాఫ్ కావచ్చు, అనేక రకాల జిల్లా స్థాయి నుంచి మొదలుపెట్టి మండల స్థాయి, స్కూల్ స్థాయి, కేజీబీవీ లాంటి స్కూళ్ళల్లో సర్వీస్ అందిస్తున్న వాళ్ళు. వీళ్ళు ప్రభుత్వం నాకు తెలిసి మన మేనిఫెస్టోలో 6% కేటాయించబడ్డ విద్యాపరమైన నిధులని 15% మీకు కేటాయిస్తామని చెప్పిండ్రు. విద్య మాత్రమే సకల సమస్యలకు పరిష్కారం అని కూడా చెప్పిండ్రు. మనందరం అనుకున్నాం, మీరు అనుకున్నారు, మేము అనుకున్నాం, నాలాంటి అనుకున్నాం. అర్థమవుతుంది. ఎందుకంటే ఇచ్చే హామీలకు అక్కడున్న ఫైనాన్సెస్కి ఎంత వ్యత్యాసం ఉందో అర్థమైనప్పటికి కూడా ఆయన ఏ సమాచారం మేరకు హామీలు ఇస్తున్నాడో, ఏ సమాచారం మేరకు ఏ బాధను చూసి ఆయన పరిష్కరిస్తా అని చెప్పిండో ఆయనకు ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాం. కానీ ఇవాళ కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలికకు వినట్టుగా మీరేమో జీతభత్యాలు పెంచాలని పర్మనెంట్ చేసేంత వరకు, మమ్మల్ని పర్మనెంట్ చేసేంత వరకు మా పే స్కేల్స్ ఎట్లయితే కాంట్రాక్ట్ లెక్చరర్లకి, కాంట్రాక్ట్ టీచర్లకి ఎట్లయితే వాళ్ళకి బేసిక్ పే ఇచ్చి లెక్చరర్స్కి ఏ స్కేల్ అయితే ఇచ్చిండ్రో కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా అదే స్కేల్ ఇచ్చేది అనుకున్నారో, ఇవాళ సమగ్ర శిక్షలో ఉన్నవాళ్ళు కూడా ఏ డ్యూటీ నిర్వహిస్తున్నారో, ఏ బాధ్యతలో ఉన్నారో ఆ బాధ్యతలో ఉన్న వాళ్ళకు పర్మనెంట్గా ఏ స్కేల్తో వస్తుందో కనీసంగా స్కేలನ್ನು అమలు చేయమని చెప్పి కోరుతున్నారు. వాళ్ళు మీకు పర్మనెంట్ చేయడానికి ఉన్నటువంటి అవరోధాలు ఏంటో మీరు పరిశీలించుకోండి. కానీ అప్పటి వరకు మాత్రం వీళ్ళకి సంపూర్ణంగా జీతభత్యాలు అని చెప్పి కోరుతున్నారు వాళ్ళు. రెండవది, వీళ్ళకి ఈహెచ్ఎస్ లేదు. నాకు తెలిసి ఈహెచ్ఎస్ లేదనుకుంటాను. ఈహెచ్ఎస్ లేదు వీళ్ళకి. ఎవరైనా ఉద్యోగే ఇన్ని సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్ నమ్ముకొని పనిచేస్తున్నప్పటికి కూడా కనిపించిన అమ్మ నాన్నకి ఏదన్నా సమస్య వస్తే పరిష్కరించలేరు, కన్న బిడ్డలకు కూడా ఏమైనా సమస్య వస్తే పరిష్కరించలేరు, చివరికి తనకు తానుగా ఏమైనా ఇబ్బంది వస్తే కూడా పరిష్కరించుకునే పరిస్థితిలో ఇలా ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారు. ఏమంటున్నారు వాళ్ళు? ఈహెచ్ఎస్ కానీ లేదా 10 లక్షల వరకు మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని చెప్పి అంటున్నారు. చివరికి ఎక్కడ దిక్కు అయిపోయిందంటే నాకు తెలిసి ఇవాళ నీ ఆరోగ్యశ్రీ కార్డు వస్తుందో రాదని మాకు తెలియదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా ఉంటుండే ఆయుష్మాన్ భారత్ కూడా మనకు వర్తిస్తున్నది తెలియదు. కానీ ఇవాళ మనకు మాత్రం మనకు వచ్చే జీతభత్యాలతో ఏదైనా రాకూడని పెద్ద జబ్బతే మాత్రం ఇవాళ నయం చేయించుకునే స్థాయిలో ఈ ఉద్యోగులు లేరు. వాళ్ళు అంటున్నారు 10 లక్షల వరకు ఇవాళ హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అట్లనే ఇన్సూరెన్స్ లేదు, పోతాం ఎక్కడైనా యాక్సిడెంట్ అయి చచ్చిపోతాం. మనకు కంపాషనరీ పోస్ట్ ఉందో లేక నాకు తెలియదు. కంపాషనరీ పోస్ట్ ఉందని అయితే నాకు తెలియదు. కంపాషనరీ పోస్ట్ లేదు. ఏమన్నా ఇట్లాంటి ప్రమాదం చనిపోతే ఒక 10 లక్షల వరకనే మనకు ఒక ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని చెప్పి కోరుతున్నారు.
అది అయితే పెద్ద ఇష్యూ కానే కాదు. దానికి కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పాల్సిన అక్కర్లేదు, నా రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పాల్సిన అక్కర్లేదు. సింపుల్ ఇన్సూరెన్స్ అది. 10 లక్షల రూపాయల వరకు ఇవాళ ప్రమాద బీమా చేయాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. అన్నిటికంటే బాధాకరమైన అంశం ఏంటంటే నిజంగానే జరగకూడదు జరిగింది, మనం లేం. ఒక్క రూపాయి కూడా వాడు ఇచ్చే దిక్కుండడు. అంటే అడ్డమీది కూలీల కంటే కూడా అడ్డమైన పద్ధతి ఉన్నది ఇలా. కనీసం ఏదన్నా రిటైర్డ్ అవుతున్నప్పుడు జరగకూడదు జరిగినప్పుడు కంపాషనెట్ పోస్ట్ లేదు, కొంత మనకు ఓ 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేటువంటి ఆస్కారం కూడా లేదు. ఇవన్నీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారేమో చాలాసార్లు సంపదకు కొదవలేని రాష్ట్రం తెలంగాణ, ధనవంతమైన రాష్ట్రం తెలంగాణ, రాజదలుచుకుని దెబ్బలకు కొదువు ఉంటుందా అని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన. అట్లా పోతే ఈయన నాకు తెలిసి ఎన్నికల ముందు మీరన్నీ మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, గతంలో మాట్లాడిన అనేక విషయాల పట్ల ఏం మాట్లాడినారు, ఇవాళ ఏం చేస్తున్నారో మనం ఇలా గుర్తు చేస్తే నాకు బాధేస్తాను. మనం చాలాసార్లు మాట్లాడుకునేది ఒడ్డెక్కేదాకా బోడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఈ బోడమల్లప్పల వ్యవస్థ చూసి యాసకు వచ్చింది. ఇవాళ ఖచ్చితంగా మీ 4 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, మొట్టమొదటి డిమాండ్ 18-19 సంవత్సరాలు అవుతుంది కాబట్టి, అన్నీ పాటించి సెలెక్ట్ అయిన వాళ్ళు కాబట్టి, క్వాలిఫైడ్గా ఉన్నవాళ్ళు కాబట్టి, ఇవాళ వీళ్ళు చేస్తేనే స్కూళ్ళల్లో ఇంత వ్యవస్థ నడుస్తుంది కాబట్టి, మీరు చెప్తున్న విద్యా ప్రమాణాలకు మెరుగుపడతాయని చెప్పి భావిస్తారు కాబట్టి, ఇంకా ఏదేదో పెద్ద స్కూల్ పెడుతున్నారు కాబట్టి, తక్షణమే వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా స్టడీ చేసి పర్మనెంట్ చేయాలనేటువంటి మొట్టమొదటి డిమాండ్కు నేను సపోర్ట్ చేస్తూనే, ఆ తదుపరి వాటికి డిలే అయితే ఇప్పుడు ప్రస్తావించిన సమస్యలను కూడా ఇవాళ పరిష్కరించాలని చెప్పి నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే, గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కానీ లేదా ఇట్లా ఇందిరా పార్క్ టెంట్ వేసుకొని ధర్నాలు చేస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి ఇస్తే పిలిపించి మాట్లాడే సంస్కారం ఉండే. మేము అప్పుడు పార్టీలో ఫ్లోరీడ్గా ఉన్నప్పుడు 20 టెంట్లు 30 టెంట్లు వాళ్ళు అనేది ఒకటే మాట, అన్న ఒక్కసారి రావే మా టెంట్ కిందికి, ఒక్క మాట మాట్లాడిపోవే, అటెన్షన్ డ్రా అవుతుంది, మా సమస్య పరిష్కారం అవుతుంది, ఒక్కసారి మా సమస్య సభలో ప్రస్తావిస్తే మా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి భావించింది. అట్లా అనేక వర్గాల సమస్యలు ప్రస్తావించడం, అనేక సార్లు సభలో మాట్లాడినాం, ఇవాళ టెంట్ల కింద కూడా మాట్లాడినాం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి అంటేనేమో తీసుకుపోవడం లేడు, కల్పించడం లేకుండా. అప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవాలంటే గగనం ఉండే, మంత్రులు కూడా కల్పించే పరిస్థితి లేకుండే, ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ శాసనం చేయకపోతుండే, నేను తీసుకుపోతా ముఖ్యమంత్రి దగ్గర అని చెప్పేటోడు లేకుండే. కానీ ఇవాళ మరి ఈ ముఖ్యమంత్రి గారు మరి ప్రజల మధ్యనే ఉండి ప్రజలు అన్ని సమస్యలు ప్రస్తావించి ఇలా అదృష్టంగా దాని ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయననే పరిష్కారం చేస్తానని చెప్పి ఆశిస్తున్నాం. నేను ఒకటే ఈ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎక్కడికి పోం మనం, మనకేం 20 ఏళ్ళ అధికారం ఇవ్వలే, 30 ఏళ్ళ అధికారం ఇవ్వలే, ఎన్నటికైనా మళ్ళీ ప్రజల దగ్గర రావాల్సిందే, దండం పెట్టవలసిందే, ఓట్లు అడగవలసిందే. ఈ ముఖ్యమంత్రి పదవి, ఈ మంత్రి పదవులు మేము అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటాం. మొన్నదాకా మేము మంత్రులుగా ఉన్నాం, పిలిస్తే ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చేది, ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చేది. ఇవాళ మళ్ళీ మేము మంత్రులు లేం, మేము పోతాం ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి, మళ్ళీ మేము పోతాం ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం గది. అందుకనే పదవులు శాశ్వతం కాదు బాబు, మిడిసిపడద్దు గుర్తుపెట్టుకోండి. అధికారం రాగానే అందరినీ మర్చిపోయి ఇవాళ ఆగమాగం అయితే ఆగమాగం చేసేటువంటి సత్తా శక్తి మళ్ళీ ప్రజలకే ఉండాలని విషయం మర్చిపోకండి. ఇలా మా సిఆర్టీలు ఉన్నారు, మీరంతా ఉన్నారు, ఇలా ఏమనుకుంటాక పిడికడ మంది ఉద్యోగులు ఏం చేస్తారు, 20,000 మంది. 20,000 మందికి మనకి ఎంతమంది అన్నదమ్ములు ఉంటారు, మనకి ఎంతమంది అక్క చెల్లెలు ఉంటారు, మనకి ఎంతమంది అత్తగారు వాళ్ళు ఉంటారు, తల్లిగారు ఉంటారు. నాకు తెలిసి ఒక్కరికి ఒక 100 మంది అని ఉంటారు. దూరం చుట్టం తోక చుట్టంతో కప్పితే 100 మంది. ఎడిపోయినరా అంటే హైదరాబాద్ పోయినాం, ఎందుకు పోయినరా అంటే కిందికి పోయినామని చెప్తే ఇవన్నీ ఇప్పటికే మేము చూస్తున్నాం. హర్షవర్ధన్ రెడ్డి గారు ఏ పార్టీలో నాకు తెలియదు. ఇప్పుడు
ఏ పార్టీ తెలియదు కానీ అంటే జనరల్గా ఏంటంటే అధికారంలో ఉన్ననాడు ఎవరు చెప్పడు. అధికారం ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు చెప్పే అధికారం ఉండదు, మాలాంటి వాళ్ళు చెప్పాలి. ఇవాళ ఒక్కసారి ప్రజాక్షేత్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారో గమనించే ప్రయత్నం చేయండి. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, తీసుకుపోయి చెప్పాలి. మరి వాళ్ళు చెప్తున్నారో లేదో మాకు తెలియదు కానీ ఇవాళ ఎక్కడికి పోయినా ఒక భయం ఆవరించింది హర్షవర్ధన్ రెడ్డి గారు. ఇప్పుడే నేను చెన్నాపురం చౌరస్తాకు పోయి వచ్చినాం. మీకు తెలుసు, ఇలా ఎంపీగా గెలిచిన తర్వాత గత 5 నెలల కాలంలో ఎన్నడూ కంటిన్యూగా కొనుక్కోలేదు, ఎన్నడూ. ఇప్పటికి ఇవాళ కూడా నేను పొద్దున నుంచి తిరుగుకుంటూ వస్తాను, ఇంత బో కూడా తెలియదు నేను. అంటే గంత ప్రెషర్ ఉన్నది. ఎక్కడికి పోయినా అన్న మా దగ్గర మార్చుడు ఏంది అది అంటే చెన్నపురం దగ్గరికి పోయేస్తాను నేను. బాలాజీ నగర్ అక్కడ పెద్ద ఏముండ, అంత పేదోళ్ళ అడ్డా. ఇంత బాధ అనిపిస్తుంది అంటే అక్కడ జవహర్ నగర్ బాలాజీ నగర్ అనగానే ఏమనుకుంటారంటే ఇది గవర్నమెంట్ భూములలో వేసుకున్న గుడిసెలు, కట్టుకున్న రేకుల షెడ్ అనుకుంటాను. కానీ అవన్నీ కూడా అప్పుడు ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇచ్చిన భూములు. వాటిని లేఅవుట్లు చేస్తే ఇళ్లల్లో పని చేసుకొని బతికేవాళ్ళు, కూరగాయలు పండ్లు అమ్ముకొని బతికేవాళ్ళు, రిక్షా తొక్కి బతికేవాళ్ళు, ఆటో నడుపుకొని బతికేవాళ్ళు, రెక్కాడితే డొక్కనైన వాళ్ళు పాపం వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు బాధ్యతతో కొనుక్కొని కట్టుకున్న ఇల్లు వాళ్ళు. అంతేకాదు మనం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాడు, ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అని పెడితే ఎందుకైనా మంచిది, మళ్ళా మాకు అమ్ముకునే అధికారం కూడా ఉండాలి, ఈ ఊకే అక్రమంగా ఆక్రమించుకున్నామనేటువంటి ఈ నెపం ఉండదని చెప్పి వాళ్ళు ఎల్ఆర్ఎస్ కూడా కట్టుకున్నారు, వాళ్ళు బీఆర్ఎస్ కట్టుకునే వాళ్ళు. ఇవాళ వచ్చి ఇక్కడ 100 ఫీట్ రోడ్ వేస్తామని చెప్తే అక్కడ 10 ఫీట్ల రోడే లేదు ఇప్పుడు. అంటే కొన్ని 100 ఇళ్ళు పోతున్నాయి. అంటే మీరు వాళ్ళు చెప్పే అందమైన ప్రపంచం గురించి మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ పేదల ఇండ్లు కూలగొట్టడానికి మీరు మార్కింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత విలువలాడతారో, ఎంత బాధపడతారో ఎవరు తెలియదు. పోవాలి, కూర్చోవాలి, నీ ఇల్లు ఖరీదెంత, నీ భూమి ఖరీదెంత, నీకు ఆల్టర్నేట్గా నీకు ఇల్లు ఇస్తుందా, నీ భూమి 50,000 రూపాయల గజం ఉంది, నీకు 50 రూపాయలు ఇప్పిస్తుందా, లేకపోతే ఇంతే విలువైన భూమి దాంచే చెప్పాలి. కానీ ఎక్కలేరు. వాడు వచ్చాడు, ఆ ఎంఆర్ఓ వస్తాడట, వచ్చి ఇదంతా జవహర్ నగర్ అంటే ప్రభుత్వ భూములు, మీకు కంపెనీ చేసిన ఏం చేయండి దిక్కున కూడా చెప్పుకోమంటున్నట. అంటే గట్ల ఉన్నది కథ. ఇవాళ హైడ్రా పేరిట, ఇవాళ మూసి ప్రక్షాళన పేరిట వాళ్ళు మాట్లాడుతూ అంటారు. మేమట మూసి, మేము దేనికి వ్యతిరేకం కాదు. హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ కూడా మంచినీళ్ళతో కలకల్లాడాలని, విదేశీ పక్షులు ఎగరాలని, మంచి చేపలు పెరగాలని, చాకిరేవుగా ఉండాలని, మా పోరగాళ్ళు ఈత కొట్టాలని కోరుకుంటున్నాను తప్ప అలా మురికి నీళ్ళు పాలని మాత్రం కోరుకోవట్లేదు. మేము కోరుకోవట్లేదు. నా హైదరాబాద్లో చెరువులు మొత్తం డ్రైనేజీకి నిలయమైపోయి ఈగలు, దోమలు, కంపు వాసన, అనారోగ్యాలు నిలయాలుగా మారిపోయిన వాటర్ బాడీస్ గవి మంచిగా చేయమని చెప్తే ఇలా మీరు కూలగొట్టి పేదల్లో కడుపులో మట్టి కొడతా అంటే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇలా మూసి, నేను అంటున్నా కొబ్బరి నీళ్ళే పారాలి మూసీలో కుత్బుల్లాపూర్ లాంటి నియోజకవర్గం నుంచి వచ్చే ఈ విషతుల్యాలు, ఈ విష రసాయనాలు పారద్దని మేము కూడా కోరుకుంటాను. చేయి పెడితే తిమతి మాని తోలుసిపోతుంది. ఇవాళ నల్లగొండ జిల్లా రైతాంగానికి ఎంత ఇబ్బంది ఉందో మేము కళ్ళారు చూస్తున్నాం. చెరువులన్నీ మొత్తం దుర్గంధంగా మారిపోయినాయి, చేపలు పట్టుకుంటున్న జీవన విధానం నాశనం అయిపోయింది. అక్కడ పంటలు పండిస్తే మొత్తం పచ్చగా ఉంటాయి ఆ బియ్యం. ఇవాళ దానికొన్ను మూసి పక్క పండు నీళ్ళు కూడా సంబంధం ఏందో ఇప్పటికీ అర్థం కాలేదు. ఇవాళ పోతున్న మూసి పక్కకు పడుకుంటావా అంటే పడుకోవడానికి పోతుంది. ఇవాళ నేను దానికి అదే బోడగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా చెప్తా ఉన్నారు. మంచిది కాదు. హర్షవర్ధన్ గారు మీరు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, నేను ప్రజలలో ఉంటున్నా కాబట్టి చెప్తున్నా. మాకేం స్వార్థం లేదు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కట్టే కొట్లాడినాం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొట్లాడినాం. మీకు తెలుసు, ఇంకా నీకు విషయం తెలవాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాక కూడా మీ మంత్రులు కూడా కొట్లాడినాం. మీకు ఆ విషయం తెలుసు అనుకుంటా, నాకు తెలిసి.